హాయ్ అండి. అందరూ బాగున్నారా? పండగలు బాగా చేసుకున్నారా? శాకాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ చేసుకుందామండి. దాంట్లోకి సోయా చంక్స్‌తో కర్రీ, పెరుగు చట్నీ అద్భుతంగా ఉంటదండి ఈ కాంబినేషను. చూసారా ఎంత బాగా ఉడికిందో రైస్. ముందుగా అన్నీ కట్ చేసుకుందామండి. క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బీన్స్ కూడా చక్కగా తరుక్కోవాలి. పెరుగు చట్నీ కోసం పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నానండి. అలానే మన ఇంట్లో పుదీనా, కొత్తిమీర చక్కగా సన్నగా తరుక్కున్నానండి. బీన్స్ తరుక్కున్నానని చెప్పాను కదా, ఇలా అన్నమాట. అలాగే సోయా చంక్స్ కూడా ఉడకపెట్టుకొని, అంటే ఒక పొంగు రానిచ్చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇది కర్రీ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. జీడిపప్పులు తీసుకున్నానండి. వీటిని నేతిలో కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవి వచ్చేసి మన పలావ్ రైస్ అండి. 3 కప్పులు తీసుకున్నాను. 6 కప్పులు నీళ్ళు పోసాను. నేను అంతే పోస్తానండి, కరెక్ట్గా ఉంటుంది. నానపెట్టేసుకున్నాను. ఈ ముక్కలు వేగేలోపు నానుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం అండి. లేకపోతే మెత్తపడిపోతాయి. లాస్ట్లో వేస్తేనే బాగుంటాయి. ఇప్పుడు తగినంత నూనె పోసుకొని ఈ పలావ్ దినుసులన్నీ వేసి వేగనిచ్చి మొత్తం అండి బీన్సు, టమాటాలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేపుకోవాలండి. బాగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా వేగనిద్దామండి. అన్ని ముక్కలు మెత్తపడేంత వరకు వేగనిద్దాము. అప్పుడే కూర కూడా బాగుంటుంది. క్యారెట్లు అవి ఉడకవు కదా, అందుకోసం. ముక్కలు కాస్త మెత్తపడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు 1కి 2 చొప్పున నీళ్లు పోసుకుందామండి. నేను 3 కప్పులు పోసాను. 6 కప్పులు నీళ్లు పోసాను. మొత్తం బియ్యం కూడా వేసేసుకుందామండి. తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుతామండి, కొంచెం దగ్గర పడేంత వరకు. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే సింపుల్గా అయిపోద్దండి. ఒక 10 మినిట్స్లో అన్నీ కోసుకొని ఉంటే అంతేనండి. దాదాపు కుక్ అయిపోయిందండి. దీని మీద జీడిపప్పు, కొత్తిమీర మళ్ళా చక్కగా గార్నిష్ చేసేసుకొని లేక దించేసుకొని తినడమేనండి. ఎంత ఎమ్మిగా ఉందో కదా. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. సోయా చంక్స్ అండి. చక్కగా ఉడకపెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం నూనెలో వేయించుకొని ఇక టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ వేసి బాగా ఉడకనిచ్చుకోవడమేనండి. కర్రీ అయిపోతుందండి. కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చాలా బాగుందండి కర్రీ. ఇక పెరుగు చట్నీ అండి. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని తగినంత పెరుగు వేసుకోవడమే. బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. పలచగా చేసుకోకూడదు, బాగోదు. అయిపోయిందండి పెరుగు చట్నీ. సింపుల్గా అయిపోతుంది. వెజ్ బిర్యానీలోకి ఈ రైతా కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. చక్కగా కలుపుకోకపోతే బాగోదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూసారా చాలా యమ్గా ఉంది కదా. వేసుకొని తింటే ఇంకా బాగుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. వీరేన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టు నాకెంతో ఉపయోగపడుతుందండి. మీ వీరంజ్యోతి నల్లమోతు. చూసారు కదండి, ఈ ఆదివారం ఇలా వెజ్ బిర్యానీతో గడిచిపోయిందండి. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.